నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే విశాఖ నగరంపై ఎండల ఎఫెక్టు తీవ్రంగా కనిపిస్తోంది. టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. పెరిగిన ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా బోసిపోయిన విశాఖ సాగర్ తీరం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రాయలసీమతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలన్నింటిలో కూడా క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వచ్చేటువంటి వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల పాటు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని, వడగాల్పులు కూడా ఉండనున్నాయని వాతావరణ శాఖ ఒకవైపు చెప్తున్నటువంటి క్రమంలోనే ప్రజలంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖలోని అత్యంత రద్దీగా ఉండేటువంటి ఆర్కే బీచ్లో మనం ఉన్నాం. అసలు విశాఖ ఆర్కే బీచ్కి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండ తీవ్రతకు, వేసవి తాపానికి అలాడుతున్నటువంటి ప్రజలెవరు కూడా సాగర్ తీరానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. బీచ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. 1-6 తప్ప పెద్దగా పర్యాటకులు కానీ లేకపోతే విశాఖవాసులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. సాధారణ వాతావరణం ఉంటే కనుక పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వేసవి తాపానికి ఆర్కే బీచ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూ వస్తుంది. అసలు ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక సాధారణం కంటే అధికంగా రాయలసీమతో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది కనుక అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని వాతావరణ శాఖ వైపు సూచిస్తున్నటువంటి తరుణంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి విశాఖలోని ఆర్కే బీచ్ అంతా కూడా ఇలా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ ఆర్కే బీచ్ నుంచి. నెల్లూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండ పెరుగుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఈ బగబగలకు నెల్లూరు జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం లోపు తమ పనులు పూర్తి చేసుకొని ఇంటి బాట పడుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరులోని కొండాయిపాలెం గేట్ సెంటర్లో ఉన్నాము. మామూలుగా అయితే ఈ ప్రాంతంలో వందల వాహనాలు ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉండడంతో అందరూ 12 గంటలకల్లా తమ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి ఎండలు 40 డిగ్రీలు మించి ఎండలు ఉండడంతో కూడా ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో చాలామంది వాహనదారులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎండలు ఎందుకు ఎక్కువ ఉన్నాయనే విషయాలను కూడా మాట్లాడదాం. ఎట్లా 4 రోజుల నుంచి ఎట్లా ఉన్నాయి ఎండలు? 4 రోజుల నుంచి బాగా ఎక్కువగా ఉన్నాయి. 10 టైంలోన 10 నుంచి మధ్యాహ్నం 4 సాయంకాలం 4 దాకా కూడా ఫుల్గా ఎండలు ఉన్నాయి. అక్కడ చూడండి, ఆ కారు చూడండి ఎక్కడ ఆపారు. ఇది ఎంత స్థలం లేదా అక్కడ ఆపారు చూడండి. ఎంత ఎండ ఉంది కాబట్టి ఆ కారు అతను కూడా అక్కడ ఆపాడంటే ఇక్కడ నీడకు కూడా మేము చేరుకున్నాం. ఎనీ టైం ఈ సోడాలు అవి తాక్కుంటున్నాం. అప్పుడు అక్కడక్కడ సలిబెందరాలు కానీ ఏదైనా కూడా పెడితే చాలా మంచిది. ఎవరో ధర్మకర్తలు కానీ ఉంటే సలిబెందరాలు పెడితే చాలా మంచిది. మజ్జిగ కానీ వాటర్ కానీ ఏదైనా మంచి వాటరు మంచి మజ్జిగ కానీ పెడితే ఆ తాగి జనాలు ఈ ఎండకు వచ్చిన వాళ్ళంతా తృప్తి పడతారని మేము అనుకుంటున్నాం. ఈ ఎండకి మామూలుగా 10 నుంచి సాయంకాలం 5 దాకా 4:30 దాకా ఎండ ఫుల్గా తగులుతుంది. ఇది మరి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం నుంచి ఎండలు విజృంభిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ తరహా ఎండలుంటే రానున్న 2 నెలల్లో కూడా విపరీతమైన ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటుపక్క అధికారులు చెప్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా చలివేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు అలాగే వైద్యులు కూడా చెప్తున్నారు మధ్యాహ్నం 11 లోపే తమ పనులు పూర్తి చేసుకొని ఇంటి బాట పట్టాలి, లేకపోతే వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి కెమెరా ప్రసాద్, వెంకట్, సాక్షి టీవీ. ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జనం బయటికి రావాలంటే వణికిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే వేడి గాలులు వీస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. ప్రకాశం జిల్లాలో మండుతున్న ఎండలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రకాశం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అసలే కరువు ప్రాంతం, ఎండలు తీవ్రంగా ఉన్నాయని చెప్పుకున్నటువంటి ప్రకాశం జిల్లాను ఎండలు భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా టెంపరేచర్ బీభత్సంగా ఉన్న నేపథ్యంలో బయటికి రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి ఉంది. రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పరుస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచే పనుల నిమిత్తం బయటకు వచ్చి 10 గంటల లోపే ఇంటికి చేరుకున్నటువంటి రైతులు కూడా కొంత సేద తీరడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు సాయంత్రం వరకు పొలం పనులు చేసుకున్నటువంటి రైతులు కేవలం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే పొలం పనుల కోసం వెళ్ళి 10 గంటలు 11 గంటలకల్లా ఇళ్ళకి చేరేటువంటి పరిస్థితి ఉంది. అలాగే టెంపరేచర్ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో రోజు రోజుకి మరింత టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండడానికి ప్రయత్నించండి. వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే హీట్ వేవ్స్ ఒంగోలులో ప్రారంభమైన నేపథ్యంలో సాధ్యమైనంత వరకు పనులు ఉంటేనే తప్ప బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అనేది కూడా ప్రజలకు సూచిస్తున్నారు. చల్లని పదార్థాలు అలాగే వేడి వస్తువులు కాకుండా కొంత లస్సీలు అలాగే కొంత ఫ్రూట్ జ్యూసులకి తీసుకొని కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అధికార యంత్రాంగం కూడా చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు ఆ విధమైన సూచనలు పాటించాలి. సాధ్యమైనంత వరకు ఎండకి బయటికి రాకుండా విడగాలుపులకి గురి కాకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. ఏప్రిల్ నెల ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. కర్నూలు వాసులు ఎండలకు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం 8 గంటల నుంచే కాలు బయట పెట్టాలంటే బాణుడు ప్రతాపానికి బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏ పని చేసుకోవాలన్నా ఉదయం 8కి ముందు చేసుకుంటున్నారు. తర్వాత ఈవినింగ్ 5 తర్వాతనే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వేసవి ఎక్కువ కావడంతో జనాలు శీతల పానీయాల వైపు కూడా అడుగు పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడ శీతల పానీయాలకు ఎక్కువ మంది ఇక్కడికి చేరుకొని ఇక్కడ సేవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో ఇక్కడ వేసవి ఏ విధంగా ఉందని చెప్పడానికి కూడా కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ వేసవి ఎలా ఉంది కర్నూలులో? ఇంకా ఏప్రిల్ స్టార్టింగ్లోనే చాలా ఎక్కువ ఉంది. ఎండ తీవ్రత 40 డిగ్రీ 41, 42కి వస్తుంది. మామూలు మార్చి మేలో అట్లా వచ్చేది ఇప్పుడు ఏప్రిల్లోనే స్టార్ట్ అయింది. దానివల్ల 11 గంటల లోపు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఏదైనా శీతల పానీయాలు అట్లా తీసుకోవాల్సి వస్తుంది. లేదా 11 దాటితే వడదెబ్బ కొట్టే అవకాశం కూడా ఉంది. మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వేసవి ఏ విధంగా ఉంది, ఈ వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, శీతల పానీయాల వైపు ఈ ప్రజలు అనేది ఎందుకు ఆకర్షితులవుతున్నాయి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయి ఎండలు? చాలా త్రివిధంగా ఉన్నాయి సార్. నా పేరు దానిష్ అండి. చాలా హీట్ వేవ్స్ ఈసారి ఎందుకంటే ఎక్కువ ఉంటాయి. పసిఫిక్ ఓషన్లో మన అమెరికా నుంచి మన ఈక్విటర్ అనే దాంట్లో ఈ వేవ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈసారికి 50 డిగ్రీస్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియాలో. అందుకోసం అందరూ చాలా కూల్గా ఉండండి. ఏసీలు కూడా పనిచేయమని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని సైంటిస్టులు చాలా హీట్ వేవ్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్ అనేవి తీసుకోండి. మెడిసిన్ చాలా అందరూ క్యాప్స్ వాడండి. ఎందుకంటే ఈ హీట్ వేవ్స్ ఎట్లున్నాయంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మెయిన్ 60+ ఉన్న వాళ్ళు ఎవరు చేసి బయటికి రాకండి. ఎవరున్నా సరే 60+ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి వడదెబ్బ పడితే మళ్ళీ లేయలేరు. అంత తీవ్రంగా ఉన్నాయి వడదెబ్బలు. అందులో ఎలక్షన్ మూమెంట్లో కూడా ఉంది. అందులో అందరూ పనిచేస్తున్నారు. అందులో హీట్ వేవ్స్ అనేవి చాలా ఉన్నాయండి. అంతా చూసుకోవాలి హీట్ వేవ్స్కి. ఏదైతే వేసవి కాలంలో బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వేసవి తాపానికి కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు, కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటే ఎంతో మంచిగా అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 40 డిగ్రీలు దాటి ఈ కర్నూలు నగరంలో కూడా ఈ పగటి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ ఉద్యోగస్తులు తర్వాత బయటికి వచ్చేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం టౌన్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతో రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు ప్రజలు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితేనే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల మొదటి వారంలో అంటే మే నెలలో ఉండే ఎండలు ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవాళ 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇది మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా అక్కడ ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు సంబంధించి నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో జనం కూడా ఉదయం 10 తర్వాత మొత్తం పూర్తిగా ప్రధానంగా రద్దీ ఉన్న రోడ్లు కూడా కొద్దిగా ఖాళీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అవసరాల నిమిత్తం ఉన్నవారు మాత్రమే బయటికి వస్తున్నారు. 4 గంటలు మధ్య సాయంత్రం 4 గంటలు 5 గంటలు అయ్యేంత వరకు కూడా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. ఇటు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. ఈ ఉక్కపోత సంబంధించి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి కూడా జనం శీతల పానీయాలను కూడా ఆశ్రయిస్తూ కొంత ఉపశమనం పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఆ కూలర్లు సంబంధించి ఏసీలకు కూడా గిరాకీ భారీగా పెరిగిందని చెప్పి కూడా అటు కూలర్లు ఏసీలకు సంబంధించి షాపులు కూడా ప్రస్తుతం రద్దీ తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం జనం పూర్తిగా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. అటు వైద్యులు కూడా అత్యవసర అవసరాలు అయితేనే మాత్రం బయటికి రావాలి, లేకుంటే మాత్రం ఇంటికే పరిమితం కావాలి. ఈ నెలన్నర రోజులు ఖచ్చితంగా ఎండల తీవ్రతలు ఈసారి భారీగా ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళు వైద్యులు చెప్తున్న నేపథ్యంలో జనం పూర్తిగా ఇళ్లకు పరిమితమై ఏదైనా అవసరం అయితేనే బయటికి వస్తే బాగుంటుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పెరిగిన ఎండలకు తోడు వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దీంతో రోడ్లపైకి రావాలంటే జనం భయపడిపోతున్నారు. మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఉదయం 9 గంటల నుంచే చాలా విపరీతమైనటువంటి వేడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 43-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే వేడి గాలులు కూడా అధికంగా వీస్తున్నాయి. కేవలం పగటిపూటనే కాదు, సో రాత్రిపూట కూడా చాలా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో రాత్రి సమయాల్లో కూడా 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు వడగాలులతో బిక్కిరి అవుతున్నారు జనాలనే చెప్పుకోవచ్చు. రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే మాత్రమే, అది కూడా ఉదయం 10 గంటల లోపు అలాగే సాయంత్రం 5:30 గంటల తర్వాతనే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు ఎల్లుండి కొద్దిగా ఈ శుభకార్యాలు అంటే కొన్ని పెళ్ళిళ్ళు ఉండడంతో కొంత రాక తప్పని పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ ఎండ నుంచి ఈ వేడి నుంచి తట్టుకోవడానికి చాలామంది కూడా అటు శీతల పానీయాల వైపు అలాగే ఆ కొబ్బరి నీళ్ళ వైపు అలాగే ఆ నిమ్మరసము మజ్జిగ అలాగే కొంతమంది అంబలి లాంటి వైపు తాగి కూడా కొంత ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బైక్ మీద బయటికి రావాలంటే కేవలం 5 నుంచి 10 కిలోమీటర్ల వరకే నడిపే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పై చిలుకు కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఈ ఎండ వేడికి బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు వాహనదారులు చాలా పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలని చెప్పి అటు అధికారులు కానీ అలాగే వైద్యులు కానీ సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ చిన్నపిల్లలు అలాగే ఆ వృద్ధులు ఈ యొక్క ఎండ నుంచి అలాగే ఈ వడగాలుల నుంచి కొంచెం రక్షణగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వచ్చే ఈ 3-4 రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఈ రకంగానే నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో న్యూస్ నవీన్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, మెదక్ నుంచి.